హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. రమణ గురించి నేను మరలా డిస్కస్ చేయకూడదు అనుకున్నాను, కానీ రమణ పెట్టిన మెసేజ్ వల్ల ఏంటంటే ఎక్కడో ఏదో తెలియని ఆ బాండింగ్ అలా ఉండిపోయింది రమణ విషయంలో. అందువల్లే రమణకి స్పెషల్ వీడియో. రమణ, నిన్ను ఈసీ నుంచి తప్పిస్తున్నాను అంటే పూర్తిగా వారణాసూర్య మీకు దూరమైనట్టు కాదు. ఈసీలో నువ్వు వర్క్ చేయవు అంతే. ఎందుకంటే 8-9 సంవత్సరాల అనుభవంతో నాకు తెలిసి నీకున్న అనుభవం ఈసీలో ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నా. ఆ ఎక్స్పీరియన్స్తో నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోవచ్చు, నీకు నువ్వుగా సినిమాలు చేయొచ్చు. నీకు చివరిలో నువ్వు ఈసీ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు నీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, 40 లక్షల ప్రాజెక్ట్ ఇచ్చాను. వాళ్ళు కరెక్టా కాదా నాకు తెలియదు. ఆ ప్రాజెక్ట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకో. మంచిగా టైం టు టైం షూట్ కంప్లీట్ చేయి, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకో, టైం టు టైం రిలీజ్ ప్లాన్ చేసుకో. టోటల్ టైం టు టైం జరిగిపోయింది అనుకో, నేనేంటి సపోర్ట్ ఇచ్చేది? నేనేంటి? సినిమా ఇండస్ట్రీ నీ దగ్గరికి వస్తుంది, సినిమా ఇండస్ట్రీ నీ చుట్టూ తిరుగుతుంది. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకో. ఎప్పుడైనా కూడా భవిష్యత్తులో గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా కూడా నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నావు, ఏదైనా నీ సినిమాకి ప్రమోషన్ కావాలి, నీ సినిమాకి ఇంకా ఏవేవో కావాలి, ఏం కావాలనుకున్నా కూడా నాకు మెసేజ్ చేయి. అన్నా నాకు ఇది కావాల్సి ఉంది, కొంచెం సపోర్ట్ చేయని చెప్పేసి. అసలు ఈసీలో మనము స్టార్టింగ్ స్టేజ్ నుంచి ముందుకు వెళ్తూ వస్తూనే ఉన్నాం. ఒకటే ఏంటంటే నీ పద్ధతులు కొన్ని నాకు నచ్చట్లేదు, మేజర్ ప్రాబ్లం అది. నువ్వు ఏదో వారణాసి నెక్స్ట్ టార్గెట్ సూర్యన్ని అని చెప్పేసి నువ్వు అన్నావు అని చెప్పేసి నేను ఫీల్ అవ్వడం కాదు. అవి నేను పట్టించుకోను కూడా పట్టించుకోను. ఎందుకంటే నాకు కామన్, బెదిరింపులు కామన్, సో గొడవలు కామన్, చాలా డిస్కషన్, అది నాకు చాలా రెగ్యులర్గా జరిగే పనులు అవన్నీ, వాటిని నేను పట్టించుకోను. కానీ ఏం చేస్తాడు టార్గెట్ నీకు తెలియదా రమ్మ? ఎంతమంది టార్గెట్ చేశారు ఈసీని? పీకింది ఏంటి? బొచ్చు కూడా బీకలేకపోయారు. చెప్తున్నా కదా, బొచ్చు కూడా బీకలేకపోయారు. తెలియదా? ఈసీ ఆఫీస్ పెట్టినప్పుడు ప్యారలల్గా కిందనే ఆఫీస్ పెట్టారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈసీని కొలాబ్ చేద్దామని చెప్పి. ఏం జరిగింది? అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. సో నేను చేస్తున్నది మంచి పని, మంచి పని చేస్తున్నప్పుడు నేచర్ నాకు సపోర్ట్ అవుతుంది. ఎవడు సపోర్ట్ అయినా అవ్వకపోయినా నాకేంటి, నేచర్, నా నేచర్ నేనున్నాను. చూస్తున్నావా, ఇంత మంచి నేచర్లో నేనున్నాను. నా నేచర్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంది. కల్మషం లేకుండా నేను పనులు చేస్తున్నారమ్మా, నీకు తెలుసు ఆ విషయం. ఏ కల్మషం లేకుండా సినిమా ఇండస్ట్రీలో నేను డెవలప్ అవ్వాలి, నాతో పాటు నన్ను నమ్ముకున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు డెవలప్ అవ్వాలి. ఈ క్లారిటీలో నేనున్నాను, అండర్లైన్ చేసుకోండి. నేను ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి, నా డెవలప్మెంట్తో పాటు నాతో పాటు పనిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్ అంతా డెవలప్ అవ్వాలి. ఇదే నేను చేస్తున్నది, ఇదే రూట్లో ఉంటాను నేను. మంచి పనులే చేస్తాను, నచ్చినట్లే ఉంటాను, నచ్చినట్టే చేస్తాను. సో ఈ ప్రాసెస్లో నీ దగ్గర నాకు నచ్చనివి ఏంటంటే, రెగ్యులర్గా ఏవో అంటే నేను డ్రింక్ చేయనని అంటున్నావు, ఆ వాయిస్ మెసేజ్లు అంతా డ్రింక్ చేసేసావు. ఎందుకు అది? మన మైనస్లు ఉంటాయి, మన వీక్నెస్లు ఉంటాయి చూడు, వాటి మీదనే దెబ్బ కొడతారు అందరూ. నా గురించి తెలుసు నీకు. నేను టీ కాఫీ తాగుతానా? మందులు ఉంటాయా? మందు అంటే మీరు తాగే మందు ఎంటర్టైన్మెంట్ నా దగ్గర ఉంటుందా? ఏదైనా వినోదాలకు వెళ్తాను నేను? అమ్మాయిల వ్యవహారాల్లో ఏమైనా తలదూరుస్తానా? ఏవి మైనస్ లేనప్పుడు ఏం చేస్తారు ఆ మనిషిని? ప్యూర్లీ మంచి పనులే చేయాలనుకుని కూర్చున్న మనిషిని ఏం చేయగలరు మీరు? ఎవ్వరు ఏం చేయలేరు. వాడు నేచర్లో ఉంటాడు, వారణాసి సూర్య నేచర్లో ఉంటాడు. వాడి బలం అదే, మంచి పనులు చేయడమే వాడి బలం. అర్థం చేసుకోండి. మీకు ఎప్పుడు సపోర్ట్ కావాలన్నా రమణ, మీకు మీ టీంకి ఎప్పుడు సపోర్ట్ కావాలన్నా నేను ఉంటాను, గుర్తుపెట్టుకో. మీరు మంచిగా వెళ్ళండి, మంచి రూట్లో వెళ్ళండి. మీకోసం ఎప్పుడు, రమణ విషయమనే కాదు, ఎవ్వరు అలా ప్లాన్ చేసుకున్నా కూడా నా సపోర్ట్ ఉండదు. మీరు ఎప్పుడైతే చెడుగా ఆలోచించారో, చెడు రూట్లో వెళ్ళారో, మీ వ్యసనాలు, మీ పద్ధతులు మార్చుకోకపోతారో, అప్పటి నుంచి నా నుంచి డిఫెక్ట్ అవుతాం. నేను నచ్చవు నాకు అవి, అర్థం చేసుకోండి. రమణ విషయంలో నాకు మేజర్ ప్రాబ్లం అంటే టైం మెయింటైన్ చేయడు, అసలు ఫోన్లకు రెస్పాండ్ అవ్వడు, మెసేజ్లకు రెస్పాండ్ అవ్వడు. నీకు తెలుసు రమణ, డైరెక్ట్ నీకే చెప్తున్నా, కుల్లా ఓపెన్. నువ్వు తాగితే ఎందుకు, తిరిగితే నాకెందుకు, అవన్నీ మిగతా విషయాలు నాకు అనవసరం. నా టైంకి నువ్వు షూట్కి వచ్చావా, టైంకి నువ్వు ఉన్నావా, ఇవన్నీ చేస్తుంటావు. 8-9 సంవత్సరాలు నేను మైనస్లో ఉన్నా, నీకు వ్యసనాలు ఉన్నా, నీకు వీక్ పాయింట్లు ఉన్నా కూడా నేను వాటిని భరించాను. నేను ఎందుకు? ఒక మంచి టెక్నీషియన్ అని.
ఎందుకంటే ఇంకా భరిస్తూ పోతే అంటే ఈసీ కొలాప్స్ అవుతుంది. అర్థం చేసుకోరమ్మా. నేను ఎక్కడికి పోతాను అంటే ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోవు. నా చుట్టూనే తిరుగుతూ ఉంటావు. నా ప్రపంచం చుట్టూనే తిరుగుతూ ఉంటావు. ఎక్కడికి పోవు. నీకు ఇచ్చే సపోర్ట్ నేను పర్సనల్గా ఇస్తూనే ఉంటాను. గుర్తుపెట్టుకో. ఇది కేవలం వ్యవస్థ మీద నేను తీసుకున్న డెసిషన్ మాత్రమే. అర్థం చేసుకో. అర్థం చేసుకునేసి నా కమ్యూనికేషన్లో ఉండు. మంచిగా ప్రాజెక్టులు ఇచ్చి ఈ ఎంత చెత్త అంతా పక్కన పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను వీడియో ఇచ్చిన తర్వాత నీ దగ్గరికి ఎలాంటి మనుషులు వచ్చి ఉంటారో నాకు తెలుసు. ఎలాంటి ఫోన్లు వచ్చి ఉంటాయో నాకు తెలుసు. ఎవరెవరు కనెక్ట్ అయ్యి ఉంటారో నాకు తెలుసు. అందరి మాటలు విను. అన్ని జాగ్రత్తగా విను. అంటే నీ దగ్గర నీకు ప్రపంచం ఏది అన్ని దూరమైనప్పుడు ఏంటంటే నీ చుట్టూ ఇలాంటిది లత్కోరు నా కొడుకులే నీ చుట్టూ ఎంటర్ అవుతారు. వాళ్ళందరూ నిన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తారు. నిన్ను ఇంకా ఇంకా దిగజార్చాలని చూస్తారు. వాళ్ళందరికీ పడిపోకు. పొరపాటున కూడా పడిపోకు. పడిపోయావా నీ పతనం నువ్వే కొని తెచ్చుకున్నట్టే. సో ఒక అన్నలాగా ఇవన్నీ చెప్పాలనుకున్నాను. సో ఇది నాకు తెలిసి రమణ విషయంలో అది రమణ గురించి ఎప్పుడు నేను నెగిటివ్ మాట్లాడను. కానీ ఒక రమణ విషయంలో ఏదైనా పాజిటివ్ వీడియో ఉంది అంటే ఇది లాస్ట్ వీడియో ఉంటుంది. సో తను గొప్పగా ఎదిగితే నేను చూడాలని ఉంది. రమణ చాలా గొప్పగా ఎదుగు. నీ నుంచి నేను కోరుకునేది ఏది లేదు. ఉల్టా నేనే నీకు సపోర్ట్ చేస్తాను. ఏ సపోర్ట్ కావాలనో ఓపెన్గా అందరికంటే ఎక్కువగా ఆ ఫ్రీడమ్ నీకే ఎక్కువ ఉంది. ఒక చిన్న మెసేజ్ చేయి. అన్న ఈ సపోర్ట్ కావాలి, పరిస్థితి ఇలా ఉంది, ఇలా నా సినిమా ఆగిందో, నా సినిమా పబ్లిసిటీ కరెక్ట్ కావట్లేదో, ఇంకోటో ఏదో ఉంటుంది కదా. సో అలాంటి విషయాల్లో నేను ముందుంటాను. ఈసీని మొత్తం నీ ముందు పెడతా. ఎందుకంటే ఏం కావాలి సపోర్ట్. హ్యాపీగా ప్లాన్ చేసుకో. సూర్య ఒక డెసిషన్ తీసుకున్నాడు అంటే ఏదో చాలా కీలకంగా ఉంటుంది. అర్థం చేసుకో. నీ మీద నిన్ను ఎప్పుడూ టార్గెట్ చేయను రమణ. అవసరం లేదు. నువ్వు ఎప్పుడూ నా మనిషివే. కానీ ఏంటంటే కొన్ని పరిస్థితులు ఇవన్నీ నేను రీసెట్ చేయకపోతే అంటే ఈసీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళలేను. అర్థం చేసుకో. అర్థం చేసుకుంటావని చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈసీలో ఆర్టిస్టులు టెక్నీషియన్లు వచ్చేటప్పుడు ఏంటంటే మీ దగ్గర ఏమి మైనస్లు ఉన్నాయో అన్నీ పక్కకు పడేసిరండి. ఎందుకంటే నేను అవి ఎంటర్టైన్ చేయలేను. సూర్యన్న క్లోజ్ అయ్యాడు, వచ్చి మీటింగ్లో కూర్చోవాలి, డిస్కషన్లు చేయాలి, గంటలు డిస్కస్ చేయాలి, మందు పార్టీలకు రాడు, దేనికి కనపడడు, ఎక్కడా కనపడడు, ఏదో అకేషన్ ఉంటేనే కనిపిస్తాడు. ఇవన్నీ కంప్లైంట్ నాకు వద్దండి. నేను నా ప్రపంచంలో నాకు నచ్చినట్టుగా బతుకుతాను. అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి. ఆ దిశగా నేను వెళ్తూ ఉన్నాను. టైం సరిపోదు. సరదాగా అందరితో చిట్ చాట్ చేయడాలు, కూర్చోవడాలు, పార్టీలకు ఎంటర్టైన్ చేయడాలు, ఈ వ్యసనాలు, సినిమా ఇండస్ట్రీలో వ్యసనాలు నాకు అంటుకోవు. అర్థం చేసుకోండి. సో రమణ, ఆల్ ది బెస్ట్. ఇక ఈ చెత్త గురించి, ఇప్పుడు ఈ జరిగే వ్యవహారాల గురించి ఏవి నాకు మెసేజ్ పెట్టద్దు. నీకు ప్రాజెక్ట్ పని మీద ఉండు. మంచి ప్రాజెక్ట్ చేయి, క్వాలిటీ ప్రాజెక్ట్ చేయి. నేనేంటి రమణ, సినిమా ఇండస్ట్రీనే నీ ముందు నిలబడుతుంది. అర్థం చేసుకో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్. మీ వారణాసి సూర్య.